అక్షర హాస్పిటల్ డాక్టర్ అంకతి విజయ్ కుమార్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అన్ని రకముల శస్త్రచికిత్సలు చేయబడును. జీవి హాస్పిటల్ ఎదురు లైన్లో డాక్టర్స్ కాలనీ, మిర్యాలగూడ. కేటీ న్యూస్కి స్వాగతం. ఉదయం ముచ్చట్లకి సుస్వాగతం. నేడు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలన్నింటినీ కూడా మనం చూద్దాం. ఈ రోజుతోటి 2023 ముగియబోతుంది. 2024 కొత్త సంవత్సరం ఆరంభం కాబోతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కేటీ న్యూస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా ముందుగా తెలియజేస్తూ ఉంటున్నాం. సో ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలను ముందుగా చూద్దాం. మనతో పాటు డాక్టర్ రాజు, సామాజికవేత్త డాక్టర్ రాజు గారు కూడా మనతో ఉన్నారు. సో ముందు ప్రధాన పత్రికల్లో ఉన్నటువంటి వార్తలను చూద్దాం. ఈనాడు త్వరలో మెగా డిఎస్సి, సత్వరమే ఖాళీల భర్తీ, బడి లేని ఊరు ఉండొద్దు, మూసివేసిన వాటిని తెరిపించాలి, మన ఊరు మన బడి నిధుల వినియోగంపై విచారణ, ఉమ్మడి జిల్లాలో నైపుణ్య వర్సిటీలు, విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో బుర్రా వెంకటేశం, సిఎస్ శాంతికుమారి, లింబాద్రి వెంకటరమణ తదితరులు అని చెప్తున్నారు. సార్, త్వరలో మెగా డిఎస్సి. చాలా సంతోషము. ముఖ్యంగా కేటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా పొద్దునే ఉదయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత పోయిన ప్రభుత్వం కూడా విద్యా విధానాన్ని పట్టించుకుంటాడని నిరుద్యోగులందరూ, తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఆశించారు. ఏ సమాజం అభివృద్ధి కావాలన్నా విద్య లోపల మనం 90% అక్షరాస్యత సాధించే క్రమంలోనే అవుతుంది. మరి భారతదేశంలో ఒక కేరళ మిగిల్చి మిగతా రాష్ట్రాలన్నీ కూడా విద్యా విధానంలో చాలా వెనుకబడి ఉన్నాయి. అయితే చాలా సంతోషము. మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు మెగా డిఎస్సిని చేస్తామని, పోయినసారి కూడా వాళ్ళు దాదాపుగా 15,000 పైన డిఎస్సి చేస్తామని చెప్పి జస్ట్ 5,000 వేయటం మూలంగా నిరుద్యోగులంతా విపరీతమైనటువంటి రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్ చేశారు. మరి ల్యాప్టాప్లు కూడా బాసర విద్యార్థులకు ఎప్పుడూ ఇవ్వాల్సింది ఉండే. అప్పుడు మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మేడం గారు పోయొచ్చు కూడా, నేను కేటీఆర్ గారు కూడా మీకు అందరికి రేపు నుండినే మీకు ల్యాప్టాప్లు ఇస్తానన్నారు. వాళ్ళ ప్రభుత్వం హామీ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నారు. దీనికి చాలా సంతోషము. నిరుద్యోగతనే చాలా ముఖ్యమైనటువంటి, ఇప్పుడు పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే అంటున్నదో, మేము నిరుద్యోగ వృత్తి ఇవ్వటం కంటే పిల్లలకు ఉద్యోగావకాశాలు ఇచ్చి, మనకు ఒక నానుడి ఉన్నది, ఒక మనిషిని తనకు నీళ్లు అన్నం పెట్టడం కనంటే, నీళ్లు తర్వాత వృత్తినిచ్చినట్టయితే ఉపాధి దాన్ని సంపాదించేటటువంటి ఆయనని ఏమీ పని చేయకుండా కూర్చోబెట్టడం కంటే ఆయనకు పని కల్పించినట్టయితే ఆయన జీవితం లోపల తానే కాకుండా ఇంకో నలుగురికి కూడా సహాయం చేసే అవసరం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషకరదాయకం. ఒట్టి ప్రకటనే కాకుండా ఖచ్చితంగా చేయాలి. ఇప్పటికే విద్యార్థులు టెట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. పాత డిఎస్సి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం లేదని విద్యార్థులందరూ, నిరుద్యోగులందరూ చాలా లక్షల మంది ఉన్నారు. 30 లక్షల కుటుంబాలు ఉన్నాయన్నటువంటిది తెలంగాణలో మనల్ని లెక్కలు చెప్పినాయి. మరి చైర్మన్ టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులందరూ పోయారు. పిల్లలు చాలా ఆతురతతో చూస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఏముందో చూద్దాం. ముందుగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి వీలుగా త్వరలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలోని ప్రతి పంచాయతీ పరిధిలో పాఠశాల ఉండాలని, కుగ్రామాలు, మారుమూల తండాల్లోనూ ప్రభుత్వ బడులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు లేరనే కారణంతో మూసివేసిన బడులను వెంటనే తెరిపించాలని ఆదేశాలు ఇచ్చారు. త్వరలో ఉపాధి ఆధారిత విద్యా శిక్షణ కోసం 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య విశ్వవిద్యాలయాల అంటే స్కిల్ యూనివర్సిటీస్లో నెలకొల్పుతామని ప్రకటించారు. విద్యాశాఖ మన ఊరు మన బడి కార్యక్రమంపై శనివారం ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరికి విద్య అందాలనేదే ప్రభుత్వ లక్ష్యం. ఏ ఒక్కరు చదువు కోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందే. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు వెంటనే
డిఎస్సి నిర్వహిస్తాం, తద్వారా ఖాళీలు భర్తీ చేస్తామని సీఎం అన్నారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో మన ఊరు మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా చేసిన ఖర్చులు అందుకు అనుగుణంగా పనులు నిర్వహిస్తాం. పూర్తి వార్త మనం 2లో చూస్తుంటాం. ఇది చాలా దిస్ ఇస్ ది కాల్డ్ అమెరికన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్యార్థి యొక్క శిక్షణ డెవలప్మెంట్ చేసుకోవడం ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా తెలంగాణ లోపల అన్ని ఉపాధ్యాయ సంఘాలు చెప్పినట్టుగా 6,000 పైసలకు గ్రామాలలో ఒకే ఉపాధ్యాయునితో స్కూల్ నడుస్తున్నారు. సో వాళ్ళు క్రమబద్ధీకరణ క్రమం లోపల గ్రాడ్యువల్గా ప్రైవేట్ సెక్టర్ తీసుకుపోయి ప్రభుత్వ బలంకి వచ్చే వాళ్ళకు బీకి బలహీన వర్గాల పిల్లలు. సో వాళ్ళ పిల్లలను దూరం చేయటం అంటే ఎడ్యుకేషన్ నుంచి దూరం చేయడం అంటే ఒక సమాజాన్ని జ్ఞానం నుంచి దూరం చేయటం, ప్రొడక్షన్ నుంచి దూరం చేయటం, తెలివితేటల నుంచి దూరం చేయటం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా 100కి 100 రూపాయలు అన్నట్టు దీన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గట్టి పునాది అయినటువంటి సమాజం ముందుకు వస్తుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే విద్యతో పాటు తన సంపాదన కూడా అలవాటు చేసుకుంటాడు. స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళ అమెరికన్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి విద్యా విధానం అదేది. బై ఏజ్ ఆఫ్ 18 years తన చదువుతో పాటు తన ఎర్నింగ్ కూడా నేర్చుకుంటాడు. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్. ఇది ఒకవేళ ఖచ్చితంగా అమలులో ఉన్నట్లయితే ఒక మంచి ఇండైరెక్ట్ లో చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే కాంగ్రెస్ కు ఒక బలమైన ఓటు బ్యాంక్ విద్యార్థులు కాబోతున్నారని మనం ఆశించవచ్చు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి విద్య అందించాలి అనేది మనం చూస్తే విద్యకు నోచుకున్నటువంటి పిల్లలు, కార్మికుల పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఒకసారి విజువల్ చూద్దాం, చూసిన తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఇది ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికుల యొక్క పిల్లల దుస్థితి ఇలా ఉంది. సో మీరు కూడా కనీసం ప్రాథమిక విద్య కూడా లేనటువంటి పరిస్థితి. డెఫినెట్ అంటే మిర్యాలగూడ చుట్టుపక్కల ఒక ఇటుక బట్టీలే మనం ఒకవేళ శ్రద్ధ బట్టి తిరిగినట్టుంటే దాదాపు ఒక 50 పైన ఇటుక బట్టీలు మిర్యాలగూడ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నారు. ఒక ఇటుక బట్టీలలోనే కాకుండా మిల్లర్స్లో కూడా కార్మిక భవన నిర్మాణ కార్మికులలో కావచ్చు, రైస్ మిల్లుల్లో కావచ్చు. సో దాదాపు అవుట్ సైడ్ తెలంగాణ ప్రజలు దాదాపు 1000 సంఖ్యల కుటుంబాల్లో వచ్చి పనిచేస్తున్నాయి. ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ లేకుండా పోతుంది. కాబట్టి నిజంగా ప్రభుత్వం ఒకవేళ పట్టించుకోదలుచుకున్నట్టయితే ఉంటే ఈ పిల్లలందరినీ కూడా మన ఎలక్షన్ కమిటీ లెక్కల ప్రకారం కూడా ఒక 6 నెలలు ఒక ప్రాంతంలో ఉన్నట్టయితే ఉంటే ఆ ప్రాంతంలో ఆయన ఓటర్గా కూడా నమోదు చేసుకునేటటువంటి మనకు ప్రభుత్వం యొక్క ఉత్తర్వులు ఉన్నాయి. వాళ్ళని అసలు అక్కడ యాజమాన్యాలందరూ ఆ పిల్లలందరినీ తీసుకొని వాళ్ళకు ఓటర్ కార్డు, ఐడి కార్డు ఇప్పించేసి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. మనం ఒక్కరోజు నాడు ఓటేయడానికి పోతేనే ఇప్పుడు మన ఉపాధి హామీలో కూడా వాళ్ళు పనిచేసే దగ్గర వాళ్ళకు నీళ్ళ వసతి కల్పించాలి. వాళ్ళకి ఎండ కొట్టినట్టయితే ఉంటే వాళ్ళకి ఎండ కొట్టకుండా ఒకవేళ పోయినట్టయితే అట్లాంటిది వీళ్ళు సంవత్సరాల తరబడి ఒక ఉత్పత్తిలో భాగం అవుతున్నారు. ఉత్పత్తిలో భాగమైన యొక్క పిల్లలు కాదు, రాష్ట్ర ఆదాయంలో ఎగ్జాక్ట్లీ రేపు వాళ్ళ శ్రమ కూడా జీడీపీకి తోడవుతుంది. సో వాళ్ళ పిల్లలను మనం అనాథలుగా చేయటం అని అంటే ఒక దాన్ని ఏమంటారంటే అజ్ఞాన సమాజాన్ని డెవలప్. అసలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కార్మిక శాఖ అధికారులు అంటే మా దగ్గర వీళ్ళ వివరాలే లేవని చెప్తుంటారు. ఇది మరీ దారుణమైన విషయం కదా. అంటే ప్రభుత్వము దేన్ని విద్యను కానీ లేకపోతే దేన్ని కానీ పట్టించుకోవడానికి ఉద్యోగం లేదు. వాళ్ళకి కావాల్సిందంతా శ్రమ, ప్రొడక్షన్. వాళ్ళ శ్రమను ఉపయోగించి కొంత ఉత్పత్తిని పొంది దాని ద్వారా వాళ్ళు బిజినెస్ చేసేసుకొని వాళ్ళ వ్యాపారాభివృద్ధి, వాళ్ళ వ్యక్తిగత ఆర్థిక స్తోమతలు పెంచుకోవటము, వాళ్ళ మినిమం మౌలిక సదుపాయాలను కానీ వాళ్ళ పౌర హక్కులను కానీ దీన్నే రాజ్యాంగ ఉల్లంఘన. అంటే వాళ్ళ ప్రభుత్వం ద్వారా వచ్చే బెనిఫిట్స్ మాత్రం యాజమాన్యాలు తీసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ. దీన్నే రాజ్యాంగ వినియోగించాల్సినటువంటి మౌలిక సదుపాయాల వసతుల కల్పనలో మాత్రం మనం రాజ్యాంగ పరిభాషలో చెప్పాలంటే పౌరుల యొక్క హక్కులను విడనాటమే. 14 సంవత్సరాలు నిండినటువంటి ఏ పౌరుని కూడా స్కూల్ నుండి బయట ఉంచడానికి వీల్లేదు, వాళ్ళని బౌరు నుండి ఉండటానికి వీల్లేదు. మన విద్యా హక్కు చట్టం చెప్పేది నిర్బంధ విద్యా హక్కు చట్టం వచ్చింది మనకు 2005లో. సో నిర్బంధ విద్యా తప్పులో ఖచ్చితంగా పిల్లవాడిని తీసుకుపోయి యాజమాన్యము స్కూల్లో జాయిన్ చేయించాలి. దాని బదులు ఏం చేస్తున్నారు, అంట్లు చూపిస్తున్నారు, బట్టలు చూపిస్తున్నారు, కూరగాయలు కనిపిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఒక దేశం లోపల ఒక శ్రామిక శక్తిని తగ్గించడమే అవుతుంది. వెలుగులో కనుక మనం చూస్తే ప్రధానంగా ఇంటింట రామజ్యోతి జనవరి 22 వెలిగించాలి. దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు.
రాముడి విగ్రహ ప్రతిష్టాపన రోజున దీపావళి జరుపుకోవాలని సూచన. అయోధ్యలో ఎయిర్పోర్టు రైల్వే స్టేషన్ ప్రారంభించింది PM. 2 అమృత భారత్, 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను కూడా అంటూ మనం వార్త చూస్తూ ఉంటున్నాం. ఇది దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే భారత రాజ్యాంగము లౌకిక రాజ్యాంగం. సో అన్ని మతాలకు సమానమైనటువంటిది. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చే ఎలక్షన్లు ఉన్నారు కాబట్టి ఆయన రాముడి మీద అందరూ హిందువులే, అందరూ ప్రేమించే వాళ్ళు. కానీ దీంతో ఖచ్చితంగా ఎలక్షన్ రేపు రాబోతుంది కాబట్టి ఒక మిర్యాలగూడ పౌరునిగా నాకున్నటువంటి ఒక రాజకీయ విశ్లేషణ మనం చేసుకున్నట్టయితే దాదాపు ఒక 2 నెలలు ముందు ఉంచే ఇటు రామాలయం ఓపెనింగ్ చేసే అటు ఎలక్షన్లు పోవాలనేటువంటి ఆలోచనలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా తమకు ఏదో రకమైనటువంటి ఎలక్షన్ లబ్ధి కోసం కింద ఉన్నది. అందుకోసమే ఒక 1000 ట్రైన్లను పెట్టి కూడా అక్కడికి మార్చేస్తున్నారు. ఇంటింటికి కూడా అప్పట్లో ఒక ఐరన్ ముక్కనో లేకపోతే మట్టినో రామాలయంకు చేర్చేస్తారు. సంతోషము. ప్రజలందరూ పోయి చూడాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ఖచ్చితంగా ఎంతో కొంత రాజకీయ తర్వాత నిధులు కూడా ప్రతి పంచాయతీలో సర్కార్ బడి మెగా DSCకి ఏర్పాటు చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉమ్మడి జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్, టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లపై ఫోకస్. మన ఊరు మనబడి ఖర్చులపై సమగ్ర విచారణ. స్టూడెంట్లు లేరనే నేపథ్యంతో మూసివేసిన స్కూళ్లు తిరిగి ఓపెన్. ప్రైవేట్ యూనివర్సిటీలు SC/ST రిజర్వేషన్లకు చట్టం తెస్తామని ప్రకటన. ఇండ్లకు ఇచ్చిన భూముల్లో ఆ వర్సిటీలకు పర్మిషన్ లేదని ఫైల్. ఎంక్వైరీ జరిపి రిపోర్ట్ అందజేయాలని ఆర్డర్. చాలా సంతోషము. అంటే తెలంగాణ మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత అన్నింటినీ కూడా తవ్వుతున్నాడు. ఊరికి పేపర్ ప్రకటనలకు మాటలకే మీడియాకే మరి అంకితం అవుతారా? నిజంగా మన ఊరు మనపటిలో 7,000 కోట్ల పైచిలుకు మౌలిక సదుపాయాల కోసము, బాత్రూమ్ల కోసము, వాటర్ కోసము అవన్నీ అయినది. క్షేత్రస్థాయిలో లేవు. అది అయినాయా, ఏమున్నాయా, ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది అనేటువంటిది లేదు. మన మేడిగడ్డ కావచ్చు, ఇంకోటి కావచ్చు. యూనివర్సిటీ చాలా విచిత్రమైనది ఏంటంటే మన దగ్గర ఉన్న 8 యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీలలో కాగితాల మీద గ్రాంట్స్ కమిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పర్మిషన్ లేకుండా కూడా అడ్మిషన్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఆ పిల్లలు అడ్మిషన్ ఒకవేళ క్యాన్సిల్ అయిన ఉంటే ఆల్రెడీ 2 సంవత్సరాల తన విద్యా సంవత్సరం గడిచిపోయిన క్రమంలో కూడా ఒకవేళ క్యాన్సిల్ అయినట్టేదంటే ఆ పిల్లవాడే కాకుండా కొన్ని వందల మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళకు పెద్ద మానసిక ఒత్తిడికి జరిగిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్లోనే పిల్లలు ఆత్మహత్యకు, సూసైడ్ టెండెన్సీలో పోతున్నారు. సో మరి అది ఖచ్చితంగా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ ఉంచడం చాలా సంతోషకరమైన. కానీ పాత యూనివర్సిటీలు ఇప్పుడు 2-3 యూనివర్సిటీలు తెలంగాణలో కూడా పర్మిషన్ లేకుండా చదువుకొని కొనసాగింది. కానీ ఆ పిల్లలను ఏదో ఒక చోట అడ్జస్ట్ చేసి ఆ పిల్లల్ని జీవితాలను నాశనం చేయకూడదు. సో అది చేయాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఉన్నదని మనము ఒక ఆలోచన. మార్చి 18 నుంచి 10th ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన SSC బోర్డు డైరెక్టర్ ఏప్రిల్ 2 దాకా కొనసాగనున్న ఎగ్జామ్స్ అంటే మరొక వార్తను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ RTCని సెట్ చేస్తాం, బకాయిలను చెల్లిస్తాం. మంత్రి పొన్నం ప్రభాకర్. కార్మికులు, ప్యాసింజర్ల రక్షణకు ప్రాధాన్యత ఇస్తాం. మహాలక్ష్మి స్కీమ్ కింద ఇప్పటివరకు 6 కోట్ల మంది జర్నీ. 1000 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెస్తామని వెల్లడి. 50 కొత్త బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన మంత్రి అంటూ ఒక వార్తను వెలుగులో చూస్తున్నాం. ఆర్టీసీలో వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నటువంటిది అంటే ఆర్టీసీ కార్మికులకు దాదాపు 40,000 పైచలకు 40-50,000 పైచలకు కుటుంబాల మాత్రంలో మొట్టమొదటిది ఏమంటే ప్రభుత్వంలో విలీనం చేసిన అది చాలా సంతోషకరమైన వార్త. కాకపోతే వాళ్ళకు 3 PRCలు రావాల్సింది. వాళ్ళ జీతం పెరుగుతుంది. సో PRCలు ఇంకా డిక్లేర్ కావాలి. ఆర్టీసీలు దాన్ని చేసేది కాదు. అంటే మనం మొదటగా చెప్పాలంటే కొత్త జంటకు పెళ్లి చేసి నీ దానిలో నువ్వు వెళ్ళిపోమన్నట్టు వాడికి ఏం మళ్ళీ సదుపాయం లేదు, తిండి లేదు, తిప్పలేదు, ఉద్యోగం లేదు. సో పెళ్లి చేసేసిండు, ఆర్టీసీకి పెళ్లి చేసేసిండు. వాళ్ళ యొక్క అవసరాలన్నింటినీ పట్టించుకోవడం, వదిలించుకోవడం. అదొక్కటే కాకుండా ఒక పోయినసారి గవర్నమెంట్లో ఒక సిటీలోనే ఇవి వచ్చిన తర్వాత ఏది మన మెట్రో వచ్చిన తర్వాత 2,000 పైసలకు బస్సులను ఆపేసేసారు. ఇప్పుడు జిల్లాలలో కూడా అదే జరిగింది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఆయిజాన్ టుడే ఒక 1000 బస్సులు కొంటే తప్ప ఆక్యుపెన్సీ రేటు పెరిగిపోయింది. అంతకుముందు 48% ఉన్న ఆక్యుపెన్సీ రేటు ఇప్పుడు 78% పెరిగిపోయింది. ఎందుకంటే మహిళలకు ఉచిత రవాణా ఇస్తున్నారు కాబట్టి ఆక్యుపెన్సీ పెరిగిపోతే మగవాళ్ళు అయితే భయపడిపోతున్నారు. అందుకని కొత్తగా మీరు ఈ బస్సు ఎలక్ట్రికల్ బస్సులు తెస్తామని వెళ్ళడి, అన్ని తెస్తామని వెళ్ళడి, రేపే చేస్తాం
చేస్తాము ఇవన్నీ కాకుండా ఖచ్చితంగా ఆర్టీసీకి ఒక మంచి చైర్మన్ జెండా ప్రారంభించడం అంటది చాలా సంతోషము. గ్రామాలలో కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. చాలా గ్రామాలలో ఇప్పుడు పల్లెలు వెళ్ళటం లేదు. మనకు మిర్యాలగూడెం లోపల ఇంతకు మనం చేస్తే దిలావర్పూర్ నుంచి ఇటు టీకేత నుంచి దిలావర్పూర్ నుంచి కొండపల్లి పోయి బస్సులు వచ్చేసి చాలా మందికి ఎర్లీ మార్నింగ్ లోపల కార్మికులందరూ టౌన్ చేరడానికి ఉపయోగపడేది. ఇప్పుడు అవి లేకుండా పోయినాయి. అన్నిట్లో నేను ఒకసారి డిఎం పాల్ గారిని ఒకసారి అడిగాను. దాదాపు అరౌండ్ 50% ప్రైవేటు వెహికల్స్ అలా అడిగా కూర్చొని ఉన్నాయి. ప్రభుత్వ పరంగా లేవు. ప్రైవేట్ కూర్చొని స్లోగా అన్నింటి ప్రైవేట్ పనులు చేస్తూ పోయే క్రమము. ఆంధ్రప్రభలో మనం స్థానిక వార్తల్లో కూడా మనం చూస్తే నేడు రాత్రి 10 గంటల నుంచే స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. మిర్యాలగూడ 1 టౌన్ సిఐ రాఘవేందర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి, ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు, సీసీ కెమెరాలు, మఫ్టీ టీమ్స్ నిఘా ఉంటుంది అంటూ వార్తా కథనాన్ని మనం చాలా సంతోషము. యూత్ మొత్తము ఇప్పుడంతా యూత్ మొత్తము గ్రామాలలో కూడా మనకు విపరీతమైనటువంటి బెల్ట్ షాపులు వచ్చేసినాయి. పిల్లలందరికీ కూడా చాలా ఈజీగా మధ్య దొరుకుతున్నారు. తర్వాత తెలంగాణలో ఇంకొకటి ఏంటంటే గంజాయి డ్రగ్స్ వచ్చినాయి విపరీతంగా. గ్రామాలలో యూత్ అంతా ఏమి పని దొరకక ఇటు పెళ్లి పెటాకులు చేసుకొని ఉద్యోగం లేకుండా చదువు చదివి డబ్బులు ఖర్చు అయిపోయిన ఒక డిప్రెషన్ పోతున్నాడు యూత్. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైనటువంటిది ఇలా పట్టణాలకు విస్తరించింది. పట్టణాల నుంచి గ్రామీణకు గ్రామ స్థాయిగా విస్తరించినట్టుగా మనం చాలా కథనాలు చూసాం. K2 న్యూస్ ద్వారా పోలీసు వర్గాలకు డిఎస్పీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నామంటే గ్రామాలలో బెల్ట్ షాపులతో పాటుగా డ్రగ్స్ గాంజా గ్రామాన వెలుస్తున్నాడు చెప్పినట్టున్నారు. వాళ్ళని దొరకబట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీ సిటీకి వచ్చిందని చెప్తున్నారు. యూరిన్ శాంపుల్ తీసి ఆన్ ది స్పాట్ డ్రగ్ను ఐడెంటిఫై చేసే టెక్నాలజీ మరి సిటీలో వచ్చిందో అది సాంకేతిక పరిజ్ఞానం కోట్ల కొద్ది ఖర్చు అవుతుంది. మరి విలేజ్ లెవెల్కి నిన్న కూడా కోదాడలో డిఎస్పీ కార్యాలయం అడిషనల్ ఎస్పీ కూడా 30 మంది యువతకి కౌన్సిలింగ్ ఇచ్చింది. ఈ డ్రగ్స్ మీద వీటి మీద వాళ్ళందరినీ పిలిచి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేపడితే కూడా చాలా డెఫినెట్గా ఎందుకంటే మన మిర్యాలగూడలో చూసుకున్నట్టు ఏంటంటే 7-8 డిగ్రీ కాలేజీలు ఉన్నారు. ఆ డిగ్రీ కాలేజీ యూత్ ఇంటర్ డిగ్రీ కాలేజీ యూత్లకు మరి ఒకవేళ డిగ్రీ కాలేజీ యాజమాన్యాన్ని ఒకవేళ తీసుకున్నట్టే ఉంటే ఒక డిఎస్పీ లెవెల్ ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్డీఓ గారు తలుసుకున్నట్టు ఏదంటే కొంతమంది సామాజికవేత్తలను ఎవరినైనా తీసుకుపోయి డాక్టర్లను కూడా తీసుకుపోయి పిల్లలు అందరినీ ఏదైనా ఒక పెద్ద ఇప్పుడు మనకు పెళ్లి మండపాలు ఉంటున్నాయి అందరి పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఒకసారి ఒక కౌన్సిలింగ్ వాళ్ళ తాగుడు మూలంగా ఎంత వాళ్ళ ఆరోగ్యం సరిపోతుంది, వాళ్ళ ఆలోచన విధానం సరిపోతుంది, వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సరిపోతుందో కౌన్సిలర్ అంటే ఇది ఖర్చుతో కూడుకున్నది. అది ప్రభుత్వం తలుచుకుంటే పొలిటీషియన్ ఎమ్మెల్యే గారు అందరూ భవిష్యత్తు కాబట్టి చేస్తే డెఫినెట్గా సో అది ప్రతిభ చాటాలి, ఉన్నత స్థాయిలో రాణించాలి. బూసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బూసిరెడ్డి పాండురంగారెడ్డి సాగర్లో రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు ప్రారంభం అంటూ మనం ఒక వార్తను చూస్తున్నాం. జ్యోతి ప్రచారం చేస్తున్న అతిథులు క్రీడాకారులతో బుసిరెడ్డి పాండురంగారెడ్డి తదితరులు అంటూ చూస్తున్నాం. చాలా సంతోషము. ఎందుకంటే క్రీడలను ప్రోత్సహిస్తుంది. అది ఒక మానసిక ఉల్లాసానికి సంబంధించి మనము మరి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి కూడా మన న్యూస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేద్దాం, అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ మోడర్న్ వేలో పిల్లలకు ఇంటి దగ్గరికే రిక్షా వస్తుంది, ఇంటి దగ్గరికే ఆటో వస్తుంది, లేదు 10 ఇంట్లో 2 వీలర్ ఉన్నది. పిల్లల యొక్క శారీరక శ్రమతోనే మానసిక దృఢత్వం వస్తుందన్నటువంటి సైంటిఫిక్ చెప్తుంది. ప్రతి మనిషి కూడా పిల్లవాడి దగ్గర నుంచి ఆవరేజ్ పిల్లవాడి దగ్గర నుంచి కూడా మనము సిస్టమ్ పూర్వకాలంలో గ్రామాలలో ఇల్లు దూరంగా ఉండే, టౌన్ లో పిల్లలు ఏదంటే మనము అపార్ట్మెంట్ సిస్టమ్ లో పోతున్నాం. అంటే పిల్లలకి అసలు శారీరక శ్రమ లేకుండా పోతుంది. తల్లిదండ్రులు మరి ఉదయం పూట మీరు మిర్యాలగూడ దగ్గర కానీ సాయంత్రం పూట పట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లలను బతిమలాడుతున్నారు వాకింగ్ చేయడానికి. ఎర్లీ ఏజ్ లో ఓవర్ వెయిట్ అవుతారు. సో కాబట్టి అసలు ప్రతి ఎడ్యుకేషన్ సిస్టమ్ లోనే ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో మా డ్రిల్స్ పీరియడ్ అనే ఉండేది. చదువుకున్న క్రమంలో డ్రిల్ పీరియడ్ అనే ఉండేది. ఇప్పుడు అన్ని ఆటలు ఆడుకునేవాళ్ళు. ఈ పిల్లల్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లవాడిని 6వ తరగతి 7వ తరగతి ఇంటికి రాగానే వెంటనే ఏమని పొద్దుస్తమానం 6 గంటలు 7 గంటలు క్లాసులో పోయి మళ్ళీ ఇంటికి రాకుండా ఉంటేనే వాడు
ఏం ఆట లేదు పాట లేదు, పోయి తీసుకుపోయి ఏం చేస్తున్నారు, ట్యూషన్లో వేస్తున్నారు. సో ఈ స్ట్రెస్ నుంచి పట్టడం, ఈ ఫౌండేషన్స్ ఈ చర్యలు చేసుకోవడం చాలా మరి పాండురంగారెడ్డి గారు వాళ్ళ చేయడం చాలా సంతోషకరం. చాలా మంది కూడా చూద్దాం ఈ వార్త ఏంటో. ముందుగా క్రీడాకారులు వారి ప్రతిభను చాటి ఉన్నత స్థాయిలో రాణించాలని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఆకాంక్షించారు. నాగార్జున సాగర్లోని హిల్ కాలనీ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో శనివారం నల్గొండ నెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 6వ జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్షిప్ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడారు. నాగార్జున సాగర్లో రాష్ట్ర స్థాయి నెట్ బాల్ క్రీడా పోటీ నిర్వహిస్తున్న గర్వనీయం. పర్యాటక కేంద్రంగా బాసిల్తున్న నాగార్జున సాగర్లో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింత విస్తృతపరచాలని పాండురంగారెడ్డి కోరారు. కార్యక్రమంలో నెట్ బాల్ అధ్యక్షుడు విక్రమాదిత్య రెడ్డి, సాజిద్ ఖాన్, కిరణ్ కుమార్ ఇట్లా తదితరులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నట్టు చూస్తున్నాం. అంటే నాగార్జున సాగర్లో నిర్వహించడం అనేది ఒక పర్యాటక కేంద్రంగా మన ఉంది. దగ్గర కూడా క్రికెట్ అవి నడుస్తుంటాయి. సో అంటే ఎన్జిఓస్ అంటే సామాజిక డెవలప్మెంట్లో, ఆర్థిక డెవలప్మెంట్లో ఇది ఎక్కువగా మనకు వెస్ట్రన్ కల్చర్ లోపల ఎక్కువ ఎన్జిఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా మేము మా సమాజానికి ఏమో చేయాలి, మేము మా దేశం కోసం చేయాలి. అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అన్నట్టు మనం ఉండటమే కాకుండా నాతో పాటు నా సమాజం ఉంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. స్థానికమైన వార్త చూస్తాం. ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే లక్ష్యం. మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ, ప్రభుత్వమే ఉచితంగా దరఖాస్తులు అందజేత. మిర్యాలగూడలో చాలా సంతోషము. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఈ 30-40 రూపాయలు జిరాక్స్ అమ్ముతున్నారు. మరి దీని ద్వారా ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేకమైన రిక్వెస్ట్లు, ఇట్లా ఎవరైనా చేసినట్టు అయితే మొదటనే వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత తన ద్వారా రేషన్ కార్డులను కూడా ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం అనేటువంటిది ప్రైమరీ క్రైటీరియా. అట్లీస్ట్ తీసుకునే ప్రయత్నం వల్ల చేయాలి. ఆ ప్రయత్నం మనం చేసి మనం ఎక్కువ ఇప్పించడం అనేటువంటిది నంబర్ 1 మిర్యాలగూడ కావడానికి ప్రయత్నం చేస్తారని మనం మన గౌరవ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి ఇప్పుడు అదే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అభయస్థం గ్యారంటీ సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల నుంచి దరఖాస్తులు చేస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యుడు భక్త లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజాపాలన అభయస్థం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం తుంగపాడు, దామర్చర్ల, సుందర్నగర్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు పాలకులుగా కాకుండా తాము సేవకులుగా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రజాపాలన అభయస్థం గ్యారంటీల అమలు కోసం జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ప్రజలు తొందరపడి ఇబ్బందులు పడొద్దన్నారు. ప్రతి ఒక్కరి వద్ద అధికారులు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే రేషన్ కార్డుల విషయంలోనూ ప్రజలు గందరగోళం పడవద్దన్నారు. రేషన్ కార్డు లేకపోయినప్పటికీ దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చెన్నై, మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్, మెప్మా పీడి కరుణాకర్, పీడి కాలందిని, జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ తదితరులు వీళ్ళందరూ పాల్గొన్నారు. అంటే ప్రజల్లో కొంత ఉంది, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. తర్వాత ఈ ఫారాలు అయిపోతాయేమో, టైం అయిపోతుందేమో అది అనేటటువంటి సందిగ్ధం ఉంది. ఈ వేదిక కేటీఎస్ వేదిక ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, తర్వాత ఈ కార్యక్రమాలు నిర్తున్నారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా అవకతవకలు జరగవు. మేము ఈ జిరాక్సులు అమ్మటానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఖచ్చితంగా మొట్టమొదటిగా రేషన్ కార్డు ఇప్పించినట్టు ప్రతిదీ కూడా రేషన్ కార్డు ఆధారంగా అవుతుంది కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తారని మనం ఆశిద్దాం. ఇది ఈరోజు ఉదయం ముచ్చట్లతో మీ ముందుకు వచ్చాం. ఇది థ్యాంక్ యూ. మీరు మా ఛానల్ మీరు వీక్షిస్తున్నందుకున్నారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, వీక్షిస్తుంటే ప్రతిరోజు కేటీ న్యూస్ అప్డేట్స్ మీ ముందుకు వస్తుంది. కేటీ న్యూస్ ప్రేక్షకులందరికీ మరి ఇవాళ 2023 మనము విడిచిపెడుతున్నాం. ఎన్నో కష్టాలు పడి ఎన్నో అనుభవాలు తీసుకున్నటువంటి మిర్యాలగూడ ప్రజలు కావచ్చు, నల్గొండ ప్రజలు, తెలంగాణ ప్రజలందరికీ కూడా, తెలంగాణ ప్రజలందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా జాగ్రత్తగా యువతకు అందరికీ కేటీ న్యూస్ ద్వారా మేము ఇచ్చేది ఏంటంటే ఎక్కువగా మద్యం చేయించకండి, ఎక్కువగా మందులు చేయించకండి, గొడవలు పెట్టుకోకుండా, కక్షలు తీర్చుకోకుండా ఒక ప్రేమ
లవ్ అండ్ అఫెక్షన్, ప్రేమపూర్వక సమాజాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం, యువత అందరూ కూడా వాళ్ళ జీవితాలు ఎంజాయ్ చేయాలి, ప్రజలు కూడా వాళ్ళ సుఖ సంతోషంతో గడపాలి. కానీ ఒక వాతావరణము, ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని మనం సమాజంలో పంచాలని తెలుసుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.